వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చి నేను నెల్లికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అండ్ సంవత్సరం అంతా మనకి నిల్వ ఉండేలాగా ఎలా ఉంచుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో అయితే చూపెడతాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. పచ్చడి పెట్టుకునే ముందు మనకి ఎంత పచ్చడి పెట్టుకోవాలి, ఎన్ని కేజెస్ పెట్టుకోవాలో మనం ముందుగానే ఎస్టిమేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఒక్కొక్క నెల్లికాయని నీట్‌గా ఏ వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఇందులో లేకుండా నీట్‌గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత 100 గ్రామ్స్ వరకు క్రిస్టల్ సాల్ట్ అయితే ఇలా ఎండలో పెట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడొచ్చి 250 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే 2 కేజెస్ నేను పిక్కలు అయితే పెడుతున్నాను కాబట్టి. అలాగే మనం హాట్ వాటర్ అయితే మంచిగా బాయిల్ చేసుకొని ఇదే చింతపండులోకి యాడ్ చేసేయాలి 2 కప్స్ వరకు. అండ్ ఒక బాండీ తీసుకొని కొంచెం మందంగా ఉన్న బాండీ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మనము ఆవాలనేది వేంపుకోవాలి. ఆవాలనేది మనకి సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి. ఎక్కువ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది పచ్చడి. సో మనకి మంచిగా కలర్ వచ్చేంత వరకు వేంపుకోవాలి. అండ్ ఇలా ఒక బాండీ పెట్టుకొని నెల్లికాయలు మనం ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 1.3 లీటర్ ఆయిల్ వేసుకొని అందులో నేను ఈ నెల్లికాయలన్నిటిని బాయిల్ చేస్తున్నాను. సో మనం పిక్కలు పెట్టే ముందు ఇలా బాయిల్ చేసి పిక్కలు పెట్టుకుంటే సో మనకి ఎక్కువ కాలం నిల్వ అనేది ఉంటుంది. నార్మల్‌గా మనకి నెల్లికాయ అనేది చాలా హెల్తీ అనమాట. సో, నెల్లికాయ మన హెయిర్‌కి కానీ, ఐస్‌కి కానీ, స్కిన్‌కి కానీ చాలా మంచిది. ఇందులో ఎక్కువగా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి. అండ్ మన హెయిర్‌కి అయితే చాలా మంచిది కదా! సో, డైలీ ఒకటి తీసుకుంటే మన హెయిర్ గ్రోత్ చాలా బావుంటుంది. అండ్ చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. అండ్ వెరీ ఆహ్, కలర్‌ఫుల్ అనమాట. అండ్ హెయిర్ లాస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువ. సో, నేనిక్కడైతే ఇలా 2 కేజెస్ ఆమ్లాస్ అయితే ఆయిల్‌లో వేసుకొని మంచిగా బాయిల్ చేసుకున్నాను. మళ్ళీ అదే ప్యాన్‌లో నేను కొద్దిగా మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు పోపు కోసము, అలాగే ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను. సో, మంచిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మనము పసుపనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ 2 కేజెస్ అయితే పెడుతున్నాం కాబట్టి పసుపు కొంచెము ఎక్కువగానే ఉండాలి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు. అలాగే మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో చింతపండు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో 250 గ్రామ్స్ మనం యాడ్ చేసుకున్నట్లయితే సో నెల్లికాయకి కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందన్నమాట. అండ్ పికిల్ కూడా మంచిగా ఊరుతుంది. సో ఆమ్లాక్ అనేది మంచిగా పడుతుంది. అండ్ అలాగే కొంచెం ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది మీ ఇష్టం అనమాట. ఎంతైనా తీసుకోవచ్చు. అలా అని చెప్పి ఎక్కువగా తీసుకుంటే కొంచెం చేదనేది వచ్చేస్తుంది. అండ్ నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు గార్లిక్ అయితే తీసుకున్నాను. అండ్ మంచిగా మనం ఆ స్కిన్ అనేది ఒలిచేసి గార్లిక్ అయితే మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే స్కిన్ ఉన్నట్లయితే మనం తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. అండ్ ఇక్కడ మనం ఏవైతే ఆమ్లా అయితే మనం బాయిల్ చేసి పెట్టుకున్నామో దానిలోకి 4-5 టేబుల్ స్పూన్స్ వరకు మనం ఆవాల పొడి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! అది యాడ్ చేయాలి. అలాగే మెంతి పొడి వచ్చి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలన్నమాట. అలాగే మనం ఇప్పుడు సాల్ట్ ఏదైతే మనం సన్‌లైట్‌కి పెట్టుకున్నామో అది 200 గ్రామ్స్ మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! సో, అది కూడా యాడ్ చేసేయాలన్నమాట. ఇలా మనం పక్కా కొలతలతో తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకుంటే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఎక్కువ సాల్టీ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు కారం పొడి తీసుకున్నాను. సో, ఇది కారం పొడి నేను కొత్తగా కొట్టించిందైతే ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. మంచిగా ఫ్రెష్‌గా ఉంటుందని చెప్పి కొత్త కారం అనేది తీసుకున్నాననమాట. సో, మీరు కావాలంటే ముందు కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ మనం అన్ని స్పైసెస్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆమ్లాస్‌కి మంచిగా పట్టాలన్నమాట. ఈ స్పైసెస్ అన్నీ. మనం కలుపుకోకుండా అలానే ఉంటే ఆ స్పైసెస్ అనేటివి వాటికి పట్టవన్నమాట. సో, ఇవాళ మనం పెట్టిన పిక్కలు స్పైసెస్ పట్టడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అలా కాకుండా మంచిగా ఇలా కలపడం వల్ల సో, త్వరగా మనకి పిక్కలనేది రెడీ ఫార్మ్ అయిపోతుందన్నమాట. మంచిగా తినడానికి. సో, అలా అయితే చేసుకోవాలన్నమాట. సో, ముందు మనం పోపు పెట్టుకున్నాం కదా! ఆ పోపు మొత్తం ఇప్పుడు మనం ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేసుకున్న ఆమ్లాస్‌లోకి వేసేయాలి. ఇంతే అండి. చాలా సింపుల్ అండ్ చాలా చాలా బావుంటుంది. ఎక్కువగా మనకి వింటర్ సీజన్‌లో ఈ నెల్లికాయలు అనేటివి దొరుకుతూ ఉంటాయి. దొరికినప్పుడు అస్సలు వదలకండి. సో, ఇలా పికిల్ చేసి పెట్టుకోండి. సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా మంచిగా ఉంటుంది. సో, ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి.
సో, ఇది మనకి ఒక 3 రోజులు పడుతుందన్నమాట. ఈ ముక్కలకి ఈ స్పైసెస్ అంతా పట్టడానికి. సో, 3 రోజుల తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇన్ కేస్ మీరు ట్రై చేస్తే. సో, నాకైతే నెల్లికాయ పచ్చడి చాలా ఇష్టం. థ్యాంక్ యూ.